ఇంత కాస్ట్లీ అయిన మెడిసినా? అది కూడా 2 రోజులు అరే కానీ పర్వాలేదు, ఉండనివమ్మా. వ్యాధి లేని జీవితమే ఆరోగ్యమైన జీవితం. నువ్వు దేనికి దిగులు పడకు. నాన్న, మీ బీపీ టాబ్లెట్స్ అయిపోయినట్టున్నాయి. పెద్దమ్మ టాబ్లెట్స్ తో కలిపి ఇది కూడా తీసుకోండి. లేదమ్మా, అదేంటంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దోచుకుంటారు. 10 రూపాయల టాబ్లెట్ ని 100 రూపాయలు అంటారు. ఇప్పుడు వదినకి టాబ్లెట్సే ముఖ్యం, అవి తీసుకో. మన ఇంటి దగ్గరున్న వజ్రానగర్ లో గవర్నమెంట్ మెడికల్ షాప్ ఒకటి ఉంది. అక్కడ నేను బీపీ టాబ్లెట్స్ తీసుకుంటాను. కానా నాన్న, అది చాలా దూరంగా ఉంది కదా. అరే ఇప్పుడు ఎండ కూడా ఎక్కువగా ఉంది. మీరు ఈ బీపీ టాబ్లెట్స్ ని ఇక్కడే తీసుకోండి ప్లీజ్. అలాగే అమ్మా. హలో హలో కావ్య. చెప్పండి డాక్టర్. కావ్య, కొన్ని రోజుల ముందే ఏదైనా జాబ్ దొరుకుతుందా అని అడిగావు కదా. అవునవునవును. ఒక రిక్వైర్మెంట్ ఉంది, నువ్వు వెంటనే జాయిన్ అవ్వగలవా? అవును ఖచ్చితంగా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు జాబ్ కావాలి. కావ్య, ఇదేంటంటే ఒక పేషెంట్ ని టేక్ కేర్ చేయాలి. గులాబ్ సింగ్ ఇంట్లో. గులాబ్ సింగ్ ఇంట్లోనా? అవును కావ్య, డబ్బు చాలా ఇస్తారు. నీకు ఇంట్రెస్ట్ గాని ఉంటే నాతో త్వరగా చెప్పు, సరేనా? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే సార్. ముందే ఈషా పేరు వింటేనే వాళ్ళు చాలా కోపడుతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళ ఇంటికి నేను పనికి వెళ్తే పెద్దమ్మ కనుక తెలిస్తే నా పని అయిపోతుంది. సార్, మీ బిల్లు 1700 రూపాయలు. 1700? అవును సార్. ఒకవేళ నేను ఈ బీపీ మాత్రలు వద్దంటే 1000 లోపు వస్తుంది కదా. అవును అయితే సార్, బీపీ వస్తాయి. టాబ్లెట్స్ వద్దు. ఇదిగోండి. అలాగే సార్, తీసుకోండి. సరే. ఇక మీదట ఏ కాలంలో మీకు డబ్బు కారణం చెప్పి టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నేను ఖచ్చితంగా ఈ జాబ్కి వెళ్తాను. ఈ బిండియాకి పిచ్చి పట్టినట్టుంది, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటుంది. తనకి ఫ్రెష్ గాలి వస్తే కాస్త బాగుంటుంది. एक है आसमां, दोनों ही है, दोनों से जुदा रहते हैं दोनों ही साथ साथ, पर लंबी है दूरियां, है दूरियां। तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ, तू कहाँ मैं कहाँ। అది నేను కిటికీ తెరిచి ఉంచానా, గాలికి చున్నీ ఎగిరిపోయింది. చున్నీని మళ్ళీ కప్పడానికి వచ్చాను, ఇంకేం లేదు. తను నీ పెళ్ళం, నువ్వు చున్నీ కూడా పెట్టచ్చు, చెయ్యి కూడా పెట్టచ్చు. ఇదిగో ఈ వేణీళ్ళ ముంచి తలకి పెట్టు, చలిలో వణుకుతోంది కదా. అరే బింద్యా, బింద్యా ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే తలకి పెట్టచ్చు కదా ప్లీజ్. నేనెలా? నన్ను చూస్తేనే అత్తయ్యకి చాలా కోపం వస్తుంది, కానీ ఈరోజు బీపీ చాలా లోగా ఉంది. ఏమైంది? అత్తయ్య సడన్ గా రమ్మని చెప్పారు. కోడల పిల్ల, నీకు నేను గుర్తు రాలేదా? వచ్చి చూడాలని అనిపించలేదా? నాకు యాపిల్ తినిపిస్తున్నారు, అదే ఆవిడ చేత్తో. లేదు లేదు లేదు, ఖచ్చితంగా ఇదేదో కల అయి ఉంటుంది. ఇది చూడు, ఈ ఉంగరాన్ని
పెళ్ళైనప్పుడు మా అత్తగారు నాకు ఇచ్చింది. నా మనసుకి నా కోడలి పిల్లకి ఇవ్వాలనిపించింది. చేయి చూపించు. ఇప్పటినుంచి ఈ ఉంగరం నీది. బాగుంది కదా? నాకు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. నేను ఏ సేవ చేయలేదు. ఈవిడికి భోజనం లేట్గా తెచ్చాను. ఈవిడ సినిమాలో వచ్చే అత్తయ్యలాగా అన్ని తీసేస్తున్నారు. ఒకవేళ ఈ డాక్టర్ మా అత్తయ్య మోకాళ్ళని తలకి కూడా ఆపరేషన్ చేశారా ఏంటి? భగవంతుడా, నీ దయే దయ. ఇలాంటి కోడలే అందరికీ దొరకాలి. మౌనిక, నేను ఇంట్లో లేను గనక కొత్త సమస్యలేం లేవుగా? నాకు తెలియకుండా నా వెనకాల ఏమైనా విషయాలు జరుగుతున్నాయా? అత్తయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్యకి సేవ చేయడం అనేది కోడలి బాధ్యత. సేవ చేసి డబ్బులు తీసుకోకూడదు. అది మహా పాపం. నేను ఈ పాపాన్ని చేయలేను అత్తయ్య. ఇది ఏ నదిలో మునిగొచ్చిందో తెలియలేదే. ఈ ఊర్లో గంగ కూడా లేదు. నేను ఈ చిన్న ఉంగరానికి ఆశపడి నిజం చెప్పకుండా ఉండలేను. ఈరోజు దీనికంటే నాకు పెద్ద జాక్పాట్ వచ్చింది తెలుసా? దానికి ముందు ఇలాంటిది ఏమీ లేదు. వదిన తీసుకోండి. పెద్దమ్మ కోలుకొని తిరిగి మన ఇంటికి మంచిగా తిరిగి వచ్చే వరకు తనతో మీరు ఏ విషయం చెప్పకూడదు. అరే మరిది గారు, ఇప్పుడు అవసరం ఏమొచ్చింది? అత్తయ్య ముందు ఈషా పేరు చెప్పడం వల్ల నాకేంటి లాభం? కానీ పర్వాలేదు, మీరిస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నాను. ఇలా చూడండి అత్తయ్య, ఇది మీరు తింటూ ఉండండి. నేను చేయి కడుక్కుని వస్తాను. ఓహో, ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడూ వంకర టింకరగా వెళ్లే ఈ మోనిక ఇవాళేంటో ఏమీ ఎరగని నంగనాచి తుంగబుర్రలా వెళ్తోందే. ఏదో జరిగింది. అందరూ నా దగ్గర నుంచి దాస్తున్నారు. ఏం జరిగిందో కనుక్కోవాలి. బంగారుకొండ, నానమ్మ దగ్గరకు వచ్చి కూర్చోవా? రా రా కూర్చో. రా బుజ్జి, దాదా. ఈ మధ్య నువ్వు మీ నానమ్మ దగ్గర డబ్బులు కూడా తీసుకోవట్లేదు. ఇదిగో తీసుకో. నీ స్కూల్ బయట ఆ గుల్ఫీ వాడు వస్తాడు కదా, కొనుక్కొని తిను. నన్ను డైలీ వస్తాడు, కానీ ఇది పెట్టుకొని ఒక్కరోజే కొంటాను. అవునా? అయితే రోజు నీకు 20 రూపాయలు ఇస్తాను, సరేనా? కానీ నువ్వు నేను అడిగిన దానికి జవాబు చెప్పాలి. అది సరే గాని ఒక విషయం చెప్పు. మీ అమ్మ నడుముకి బంగారం లాంటి ఒక గొలుసుంది కదా, అదెవరిచ్చారు? అసలు అందరూ నా దగ్గర నుంచి ఏం దాచుతున్నారు చెప్పు. లంచంగా మీరు నాకు డబ్బులు ఇస్తే మీరు నన్ను కొనలేరు. ఊరి భగవంతుడా, మీ నానమ్మతోనే నువ్వు పోటీ పడుతున్నావా? నాకు ఆపరేషన్ అయింది మోకాలికి, చేతులకు కాదు. లాగి పెట్టి 2 ఇచ్చానంటే నేల మీద పడి గలిగేలా కొట్టుకుంటావు. మర్యాదగా చెప్పు, కళ్ళజోడు ఒకటే తక్కువ. చెప్పు. పెళ్లి, సూరజ్ మావయ్యకి పెళ్ళైపోయింది. పెళ్ళా? సూరజ్కి పెళ్ళైపోయిందా? నువ్వే బ్రహ్మచారివి కదా, ఆడపిల్ల చెయ్యినా అసలు ముట్టుకోవు. కానీ నీకు ఒక పెళ్ళం కావాలి. కానీ నీ పెళ్ళానికి సేవలు చేయడానికి నేను. బిందియా మాటల శబ్దానికి తను లేస్తదేమో. ఒసే బిందియా, ఎందుకు ఎప్పుడు చూసినా తను నా పెళ్ళామని డమ్మారు కొడతా ఉంటావు? నిదానంగా మాట్లాడు, ఎందుకు అరుస్తావు? ఇదిగో చూడు, నేను ముందే చెప్పండి, నేను మీ ఇంటి పని మనిషిని కాదు. అన్నయ్య చెప్పండి, ఏం విషయం? ఏంటి? నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, నువ్వు తినతో పాటు ఉండు, సరేనా? సూరజ్, సూరజ్, నేను ఇక్కడేం చేస్తాను?
పెద్దమ్మ అదేంటంటే కోడల్ని తీసుకునిరా.